ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ అంటే ఆర్జీవీనే అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. గతంలో శివ, రంగీలా, సర్కార్ వంటి సినిమాలు కేర్ ఆఫ్ అడ్రస్లుగా నిలిచాయి. అలాంటి ఆర్జీవీ ఇప్పుడు మాత్రం తనకి ఇష్టం వచ్చినట్లుగా సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆర్జీవీని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎంతో మంది సినీ పరిశ్రమలోకి డైరెక్టర్లు అవ్వాలని వచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ నుంచి సినిమాలు వస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మినిమం కలెక్షన్స్ కూడా రావని కమెంట్స్ వస్తున్నాయి. ఆయన సినిమా అసలు థియేటర్లోకి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో తెలియని పరిస్థితి నెలకొంది. అయినా కూడా ఇప్పటికీ చాలా మంది ఆర్జీవీ అభిమానులు ఉన్నారు. సినీ పరిశ్రమలో కూడా చాలా మంది టెక్నీషియన్స్ ఆర్జీవీ దాసులే. అందులో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒకరు. తీసిన 3 సినిమాలతోనే సందీప్ వంగ స్టార్ డైరెక్టర్ లెవెల్కు ఎదిగారు. రణబీర్ కపూర్తో సందీప్ రెడ్డి తీసిన యానిమల్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఐఫా వేడుకల్లో యానిమల్ సినిమా బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, బెస్ట్ నెగటివ్ రోల్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ డిజైన్ ఇన్ని విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. యానిమల్ సినిమాకు సందీప్ రెడ్డినే ఎడిటర్ కావడంతో బెస్ట్ ఎడిటింగ్ అవార్డు కూడా సందీప్ వంగ అందుకున్నారు. ఈ క్రమంలో స్టేజీ మీద సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ ఈ అవార్డు ఇచ్చినందుకు ఐఫాకు ధన్యవాదాలు. ఈ విభాగంలో నేను అవార్డు వస్తుందని అస్సలు ఎప్పుడూ ఊహించలేదు. డైరెక్టర్, నిర్మాత, రైటర్ ఇవన్నీ కాకుండా ఎడిటింగ్ లో వచ్చినందుకు సంతోషంగా ఉంది. చాలా రేర్ అవార్డు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పాలి. నేను ఎడిటింగ్ కేవలం ఆర్జీవీ సార్ సినిమాలు చూస్తూ నేర్చుకున్నాను. మీ సినిమాల నుంచి చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఆర్జీవీ సార్ అని తెలిపారు. దీంతో ఆర్జీవీ ఈ వీడియోని పోస్ట్ చేస్తూ, సార్ సందీప్ రెడ్డి వంగ, నేను ఇప్పుడు మీ దగ్గర ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను. మియా మల్కోవా, దావూద్ ఇబ్రహీం, ఆయాన్ రాన్ మీ మీద ఒట్టేసి చెప్తున్నాను ఇది అని రిప్లై ఇచ్చారు. దీనికి సందీప్ రెడ్డి వంగ సర్ అంటూ దండం పెట్టే ఎమోజీతో రిప్లై ఇచ్చారు. మొత్తానికి సందీప్ వంగ మాటలు, ఆర్జీవీ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం వర్మ సారీ సినిమాతో బిజీగా ఉన్నారు. ప్రభాస్తో స్పిరిట్ గా సందీప్ రెడ్డి బిజీ కాబోతున్నారు.